12వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 11వ వచనము. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకడినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలోనూ మనము క్రీస్తును పోలి జీవించాలి. మన జీవితాల ద్వారా ప్రభువు మహిమపరచబడాలి. ఈ లోకంలో ఎంతో మంది వారికున్న సమస్యలతో కృంగిపోతూ తగిన ఆదరణ లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారిని ఆదరించడంలో ఎప్పుడు మనము ముందుండాలి. వీలైనంత వరకు వారికి సహాయం చేస్తూ ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను మనము వారిపై చూపించాలి. వారిని ధైర్యపరచాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. క్రీస్తుని వారికి పరిచయం చేయాలి. మన వలన ఇతరులకు క్షేమం కలగాలే కానీ ఎప్పుడు నష్టం కలగకూడదు. ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలి. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయపడతామో, మనం శ్రమలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రభువే ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడు. మనం చేసిన ప్రతి పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ మనకు వీలైనంత వరకు ఇతరులకు సహాయపడాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగాలి తండ్రి. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి తండ్రి. ఇతరుల శ్రమలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు మా వీలైనంత వరకు మేము సహాయం చేసే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా మాటలు క్రియలు ఇతరులకు ఉపయోగకరంగా ఉండేలాగున దీవించండి ప్రభువా. ఈ లోకంలో ఎంతో మంది తగిన ఆదరణ లేక లోపల కృంగిపోతూ ఉన్నారు ప్రభువా. అటువంటి వారికి మేము ఆశీర్వాదకరముగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. ఇతరులకు మిమ్మల్ని పరిచయం చేస్తూ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. ఇతరులకు క్షేమాన్ని కలుగ చేస్తూ ఆ జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.